మనుషులకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడికి మాత్రం ఖచ్చితంగా సమాధానము చెప్పి తీరాలి. అయితే దేవుడే నీ మీదకి యుద్ధానికి వస్తే పరిస్థితి ఏంటి చెప్పాలి. దేవుడే యుద్ధానికి వస్తే పరిస్థితి ఏంటి? అందుకే చెప్తున్నాడు, మతి తప్పి ప్రవర్తించమాకు. ఏం తప్పి? మతి తప్పి ప్రవర్తించమాకు. మతి తప్పి ప్రవర్తించే వాళ్ళు ఎవరు? మైండ్ లేని వాళ్ళు, అనగా బుర్ర లేని వాళ్ళు. అవునా కదా? ఎలా పడితే అలా నడిచేవాళ్ళు, ఎలా పడితే అలా ఉండేవాళ్ళు, ఎలా పడితే అలా చేసేవాళ్ళు, ఏమంటే ఇష్టానుసారంగా నడిచేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే బుర్రలేని వాళ్ళే. రేపు దానికి ప్రతి దానికి కౌంట్కి లెక్క చెప్పాలి. వాడు సావుకుడైనా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, ఎంత పెద్ద సంస్థలో ఉన్నవాడైనా సరే చెప్పాలి, దేవుడికి లెక్క అప్పగించాలి. ఆడికి లెక్కలన్నీ ఆడతేళ్తాయి. కానీ ఈరోజు దేవుడు చూస్తున్న భయము ఎవరికి ఉంది? దేవుడు చూస్తున్నాడు, మనం మాట్లాడేదానికి సమాధానం చెప్పాలి, మన క్రియలకి సమాధానం చెప్పాలి, మన ప్రవర్తన అంతటికి సమాధానం చెప్పాలనే భయం ఎవరికుంది? ఎవరికుంది? వాక్యము ఆదివారం, శనివారం, బుధవారము, శుక్రవారము ప్రతిరోజు వెళ్తాం, వెళ్ళాలి. కానీ చెప్పాలి, ఎల్లంగి ఏమవ్వాలి? మార్పు రావాలా లేదా? చెప్పండి. ఎల్లంగా ఏం రావాలి? మార్పు రావాలి. ఎల్లంగి ఏమవుతుంది? అబ్బో ఏమన్నా మార్పు, మామూలు మార్పు కాదు. అబ్బో అస్సలు. కొంతమంది కళ్ళు ఉంటాయి, పచ్చగొండ చూసారంట, వెంటనే బొగ్గుమంటాయి. హల్లెలూయా. మళ్ళీ ఇల్లు కూడా దేవుళ్ళు ఉన్నోళ్ళే. అందుకే చెప్తున్నా, దేవుడు చూస్తున్నా నిన్ను. ఇప్పటి వరకు నువ్వు ఎలా నడిచావో, ఇప్పటి వరకు ఎలా ఉన్నావో, ఇప్పటి వరకు ఎలా ప్రవర్తించావో, ఎక్కడ ఏం చేశావో నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ సావుకుడికి తెలియకపోవచ్చు, నీ పక్కనున్న నీ సహోదరికి, నీ సహోదరుడు తెలియకపోవచ్చు. కానీ దేవుడికి మాత్రం స్పష్టంగా ఆయన కనుదృష్టి లోకమంతయు సంచారం చేస్తుంది. మంచోళ్ళు ఎవరో తెలుసు, చెడ్డలు ఎవరో తెలుసు, నీతిమంతులు ఎవరో తెలుసు, అవినీతిమంతులు ఎవరో తెలుసు, మంచి క్రియలు చేసేది ఎవరో తెలుసు, చెడు క్రియలు చేసేది ఎవరో కూడా తెలుసు. ఎక్కడికి వెళ్తారు? దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది రకరకాలమైన పరిస్థితుల్లో పడిపోయి దేవుని భయం లేకుండా ఎవరిని నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మతి తప్పి ప్రవర్తించకూడదు. బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యంలో ఉన్నాం, వెంటనే సంపూర్ణంగా దేవుని వాక్యం ద్వారా ప్రతి వారము మనం కడగబడుతున్నాం. కానీ ఇంకా మనం మతి తప్పి ప్రవర్తించే వారిగా ఉంటే ప్రమాదం. సరి చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15:3. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. అక్కడ కూడా ఏం రాయబడి ఉంది? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నన్ను చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను కదా. అదే కదా ఉంది. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఉంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద. చెప్పాలి, ఇప్పుడు ఈ స్థలం మీద ఉన్నాయా లేదా? దేవునికి కనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ చూస్తున్నాడు. ఆయన కన్ను దృష్టి మన మీద బలముగా ఉంది. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చర్చిలో ఉన్నప్పుడే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, చర్చిలో ఉన్నప్పుడే కాదు, దేవుని పరిధిలో ఉన్నప్పుడే కాదు, మీటింగ్లో ఉన్నప్పుడే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మనము దేవుని సన్నిధిలో మీటింగ్స్లో లేదంటే ఇంట్లో దేవుని వాక్యం వింటున్నప్పుడే కాదు, కానీ అన్ని సమయాల్లో, అన్ని చోట్ల
మనము దేవుని మీద భయము నిలపాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. అసలు దేవుడు శిక్షించడానికి గల కారణాలు ఏంటి అని కనుక మనం కొంచెం బైబిల్ను బాగా లోతున కనుక పరిశీలన చేస్తే, బైబిల్ గ్రంథంలో భయంకరమైన విషయాలు చాలా ఉన్నాయి. మీరు హెజ్కేలు గ్రంథాన్ని ఒక్కసారి తీసి పెట్టుకుంటే, హెజ్కేలు గ్రంథాన్ని ఒక్కసారి కొన్ని విషయాలు కనుక మనం అక్కడ చూడగలిగితే ఎంత భయంకరమైన విషయాలు అక్కడ ఉన్నాయో తెలుసా? మీరు హెజ్కేలు గ్రంథం ఖాళీ సమయం చూసుకొని 14వ అధ్యాయం మొదటి నుంచి మొదలుకొని 23వ వచనం వరకు, 14వ అధ్యాయం మొదటి నుంచి మొదలుకొని 23వ వచనం వరకు ఒకసారి మీరు ఇంటికాడ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ అధ్యాయాన్ని ఒకసారి ధ్యానం చేయండి. భూమి మీదకి ఏం రాబోతుందో మీకు అర్థమైంది. గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి ఏం రాబోతుందో మీకు అర్థమైంది. ఎందుకు రాబోతుందో అర్థమైంది. అసలు ఆ పరిస్థితిని దేవుడు ఎందుకు తీసుకురాబోతున్నాడో అర్థమవుతుంది. కాబట్టి దయచేసి చూస్తున్న దేవుడికి మాత్రం మనము ఏమీ అడ్డు పెట్టలేము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమీ అడ్డు పెట్టలేము. కాబట్టి దయచేసి ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని కనుదృష్టి మన మీద ఉంది. మనము ఎటువంటిగా తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. సరే, దేవుని కనుదృష్టి ఉంది. తర్వాత మరొక దానికి కూడా మనము సమాధానం చెప్పాల్సిన వారై ఉన్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం తీసారా? 16వ వచనం, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చెప్పాలి, చెవియొగ్గి ఏం చేశాడంట? ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును ఏం చేయాలంట? స్మరించుచు, అంటే ఆయన్ని ధ్యానం చేస్తూ ఎప్పుడు ఉండాలని, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని గణపరచాలని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సభను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటని చాలా జాగ్రత్తగా. మనము భూలోకంలో ఒకరితో ఒకడు ఏం మాట్లాడుకుంటున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అని ఒకసారి కనుక మనం పరిశీలన చేస్తే, ఈరోజు మాటకాడ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. మాటకాడ చాలా మంది జారిపోతున్నారు. మాటకాడ చాలా మంది రాలిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మాట కనుక స్థిరంగా లేకపోతే మాట్లాడే ప్రతి మాటకి రేపు దేవునికి లెక్క అప్పగించాలి. అప్పగించాలా లేదా? మాట్లాడే ప్రతి మాటకి రేపు దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని ఏబు గ్రంథం 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ఒకసారి చూద్దామండి. ఏబు గ్రంథము ఒకసారి 4, 5, 6 వచనాలు మనం చూసినట్టయితే, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానము హీనపరుచుచున్నావు. మొదటి మాట చెప్పాలి, ఏం చేస్తున్నావంట? భయభక్తులను నీవేం చేస్తున్నావు? వ్యర్థము చేయుచున్నావు. అంటే అర్థం ఏంటి? భయభక్తులు వ్యర్థం చేయటం అంటే ఏంటి? భయంగా ఉండాల్సిన నీవు దేవుని మీద భయముతో ఉండి నిశ్చయముగా ఆయన ధ్యానం చేయాల్సిన నీవు, నిశ్చయముగా ఆయన్ని ధ్యానం పూర్వకంగా స్తుతించాల్సిన నీవు ఆ విషయాన్ని వ్యర్థం చేస్తున్నావు. అంటే నువ్వు ఫ్రీగా జనరల్గా ఉండిపోతున్నావు, ధ్యానంలో లేవు. ఏమండి, అది దాని అర్థం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు. అంటే మనం ఏం చేయాలి? ఖాళీ సమయం దొరికితే ఏం చేయాలి? ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. నిరంతరం కూడా ఆయన్ని గణపరిచి స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అయితే ఈరోజు భయభక్తులు కలిగి ఎవరు నడుస్తున్నారు? భయభక్తులు కూడా వ్యర్థం చేస్తున్నారంట. అంటే దేవుని మీద భయం వ్యర్థపరుస్తున్నారని
అర్థం. అయితే మరొక మాట చెప్తున్నాడు, నీ మాటల వలన నీ పాపము తెలియపరుచుతున్నది, వంచకుల పలుకులు నువ్వు పలుకుచున్నావు అంటే అర్థం ఏంటి? ఈ రెండో మాట, మాటల వల్ల పాపం ఎలా తెలుస్తుంది చెప్పండి? మాటల వల్ల పాపం ఎట్లా తెలుస్తుంది? మీలో ఎవరన్నా సూపర్గా తిట్టే వాళ్ళు ఉన్నారా? నవ్వుతున్నారు. మీలో ఎవరన్నా సూపర్గా తిట్టే వాళ్ళు ఉన్నారా? నేను కూడా చెప్తాను. తిడతాను చూసారా? తిట్టేటప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని పాపం యొక్క ఎంత తీవ్రత. అమ్మ అన్న దానికి నీ ఇంకా రెండో అక్షరం పలకను కదా, చాలా తేడా ఉంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నీ మాటల వలన నీ పాపము తెలియబడుతుంది. వంచుకుల పలుకులు పలుకుతున్నావు. ఏ పలుకులు? వంచుకుల పలుకు